అమ్మాయిని స్లాక్ చేసి పడేసాడండి మీకు. He's always been the same. ఏంటండి మీకు ఇంతమంది కజిన్స్ ఉన్నారని చెప్పనే లేదు? వాళ్ళ మామ్ డాడ్ ఎక్స్పైర్ కూడా మేము రాలేదు, అందుకే మా మీద కోపంగా ఉన్నాడు, అంతే కదా. చూడు బాబు, అయిందేదో అయింది, వదిలే. పాప వాళ్ళందరూ అంత దూరం నుంచి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. అయినా పాత విషయాలు మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. లెట్ గో. పదండి, ముందు ఫ్రెష్ అయ్యండి. ఎందుకంత డల్ గా ఉన్నారు? తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఫ్రెష్ అయ్యండి. చిత్ర హా? ఆరు తీసుకో. అలాగే అందరికీ చేయబెడు. సార్ మీరు? అర్జున్ ఫ్రమ్ సిబిఐ. మే కమ్ ఇన్? యా ప్లీజ్. థ్యాంక్స్. నైస్ హౌస్. మీ వైఫ్? అవునండి. నమస్తే. మీరు కాఫీ చాలా బాగా చేస్తారంట. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కస్టడీలో ఉన్న క్రిమినల్ని వయసుకొచ్చిన కూతురులా చూసుకోవాలి. కలవడానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు? వీ షుడ్ కీప్ ఎన్ ఐ. రాజశేఖర్ని కలిసే ఉంటుంది కదా? సార్ అది నెక్స్ట్ టైం దొంగచాటుగా వెళ్ళక్కర్లేదు, నేనే పర్సనల్గా తీసుకెళ్తా. వెళ్ళు, కన్విన్స్ చేయి, డబ్బు ఎక్కడుందని కనుక్కో, తెలుసుకుని నాకు మాత్రమే చెప్పు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. అది నేనే. నాతో సరిగ్గా నువ్వు కోఆపరేట్ చేయకపోతే Let's go. సార్ ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పండి సార్ ప్లీజ్. మనం ఎంత పెద్ద రిస్క్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పేస్తే మన దీని నుంచి బయటపడవచ్చు. నా మాట వినండి సార్. నీకు దండం పెడతా, నాకేం తెలియదు, నన్ను వదిలి. నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. చెన్నట్టుగా చెప్తాను, నీకు దండం పెడతా. నన్ను అక్కడ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. చూస్తే ఎవరు లేరు. రాజశేఖర్ గారిని, ఆయన ఫ్యామిలీని, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. అందుకే ముందు హోమ్ మినిస్టర్ గారికి క్యాష్ ఎక్కడ ఉందో చెప్పేస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీని వదిలేస్తారని, ఇదే విషయం దేవుడికి చెప్తే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుందని అనుకున్నాను. ఓకే సార్. వీలైనంత తొందరగా క్యాష్ మన లొకేషన్కి వచ్చేయాలి. గాపన్ చూడు. ఓకే సార్. సార్ మరి రాజశేఖర్ గారి ఫ్యామిలీ వదిలేయండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట వచ్చి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మరి రాజశేఖర్ ఏం చేద్దాం సార్? వాడు ప్రాణాలతో ఉంటే మనకు చాలా రిస్క్. హలో సార్. సార్ సార్ నేను గాంధీని సార్. మీ కస్టడీలో రాజశేఖర్ చంపడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ సేవ్ హిమ్ సార్. సార్ ప్లీజ్. కానీ లొకేషన్కి వెళ్దామా? అంబులెన్స్! ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకో, ఇక నువ్వు వెళ్ళు. చెప్పు. సార్ మనీ ఉన్న లొకేషన్ తెలిసింది. ఐఎమ్ ఆన్ ద వే.
క్యాష్ మొత్తం ఇక్కడే ఉంది సార్. సార్ సార్ మీ వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీ వదిలేమని చెప్పండి సార్. కొంచెం ఓపిక పట్టండి సార్. పోనీ జస్ట్ ప్రికాషన్ బ్రో. పద డేవిడ్ దగ్గరికి వెళ్తాం. మనోడి నేను తీసుకెళ్ళవు. ఫాస్ట్ ఫాస్ట్. మూవింగ్ ఫాస్ట్ ఫాస్ట్ చేయండి. క్విక్ 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 క్విక్. 10,000 కోట్లు కరెన్సీ ఎక్కడ పెట్టుకొని ఈ ఫేక్ కరెన్సీ ఏంటి? రిలాక్స్ బేబీ, చూస్తూ ఉండు, నీకే అర్థం అవుతుంది. క్యాష్ మొత్తం కంటైనర్లోకి ఎక్కించాం సార్. జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాం. ఓకే, ఇంకో 4 అవర్స్ మన ప్లేస్ చేరుతుంది. ఓకే, ఎగ్జాక్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయి. ఎస్, గాంధీ మొబైల్ ఫోన్ సిగ్నల్ లాస్ట్ గా కొంపలిలో కట్ అయిందంట సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇంట్లోనే డబ్బు ఉంటుంది సార్. ఐ డోంట్ థింక్ సో. సార్ లుక్, ఇప్పుడే ఇక్కడి నుంచి హెవీ కంటైనర్స్ పడిన టైర్ ట్రాక్స్, మనీ ఆన్ వీల్స్. సార్ ట్రక్ పాస్ అయింది. ఓకే, టేక్ పొజిషన్. పొజిషన్ సార్. 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయి. 2 minutes లో మొత్తం కంప్లీట్ అవ్వాలి. మనం ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఆ ఒరిజినల్ డబ్బంతా ఇందులో షిఫ్ట్ చేయండి. ఫేక్ ఫాస్ట్, త్వరగా కానీ టైం లేదు. Come on, keep moving. ఆయిల్ ట్యాంకర్ కమ్ ఇన్. సూర్య సార్, ఈ కరెన్సీని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. ఓకే సార్. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ASAP. సార్ 10,000 కోట్లు. ఫైనలీ 10,000 crores. Yes, we did it. Awesome. సార్ మీకు రావాల్సిన క్యాష్ మీకు వచ్చేసింది. నన్ను నా ఫ్యామిలీని వదిలేండి సార్. నా ఫోన్ నాకు ఇచ్చేస్తే. ఫోన్ ఇచ్చే. 1 second బ్రో. 2 minutes లో పంపిస్తానే. సార్, నీ ప్లాన్ ప్రకారమే ఫేక్ కరెన్సీ అందులో పెట్టి ఒరిజినల్ మనీ తెచ్చేసాం. సార్, వాట్ వి డూ అబౌట్ గాంధీ సార్? ఫోన్ ఇచ్చే. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్.
నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? డీజీపీ కూతురని తెలుసు కూడా ఇంత పని చేశావంటే ఎంత ధైర్యం రా నీకు? సారీ అంకుల్, వాళ్ళు ఒక చిన్న అబద్ధం ఆడితే 5 లక్షలు ఇస్తా అన్నారు. అందుకే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ న్యూస్ క్లిప్స్ పూజకిచ్చి తను నమ్మేలా చేశాను. కానీ అదొక క్రిమినల్ కి హెల్ప్ అవుతుంది అనుకోలేదు. I will not leave that bloody criminal Gandhi. క్రిమినల్ అయితే అయి ఉండొచ్చు కానీ బట్ హీస్ అ జీనియస్ డాడ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? వాడు నేను చీట్ చేశాడు, ఈ క్రైమ్ లో ఫ్రేమ్ చేశాడు. అందుకే జీనియస్ అంటున్నాను. నేను మామూలు అమ్మాయిని కాదు డాడ్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సైకాలజీ. హీ మ్యానిపులేటెడ్ మీ ఇన్ జస్ట్ 2 meetings and made me forge his signatures. అలాంటి వాడిని ఎలివేట్ చేసి మాట్లాడుతున్నావంటే ముందు నిన్ను సైకియాట్రిస్ట్ కు చూపించాలి. డాడ్, నువ్వు పోలీస్. క్రిమినల్ దొరికితే అరెస్ట్ చేస్తావు. నేను క్రిమినాలజిస్ట్. క్రిమినల్ దొరికితే స్టడీ చేస్తాను. నో యూ కాంట్ మీట్ హిమ్. వాడి దగ్గర నువ్వు మోసపోయావని ఐ వోంట్ బ్లేమ్ యూ బికాస్ హీ కెన్ చీట్ ఎనీవన్. చీటింగ్ లో సార్ వాడికి రేటింగ్ ఇస్తే 10 out of 10 ఇవ్వచ్చు. ఈ నా 20 years సర్వీస్ లో నా దగ్గర నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క క్రిమినల్ గాంధీ. వాడి పేరు కాదు, ఇట్ ఈస్ హిస్ హైట్ ఆఫ్ సర్కాజం. వాడొక మిస్టరీ. వాడుకుండే ఒకే ఒక ప్యాషన్, డబ్బు. ఓన్లీ మనీ. డబ్బు మనకి అవసరమైతే వాడికి డబ్బు ఆక్సిజన్ లాంటిది. ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఏసీపీగా ఉన్నప్పుడు మోహన్ గాంధీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతన్ని పట్టుకోవడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా డెప్యూట్ చేశారు. వాడు ఇండియా నుంచి ఎస్కేప్ అయ్యి దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. సో వాడిని ఫాలో అవుతూ నేను దుబాయ్ వెళ్ళాను. గాంధీ, నేను వాడి ఫోన్ కాల్స్, వాట్సాప్ అన్ని స్కాన్ చేశాను. ఇక్కడి నుంచి 10,000 కోట్లు ఇండియాకు వెళ్తున్నట్టు కన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎప్పుడు, ఎందుకు, ఎలా అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. 10,000 కోట్లు. 1-0-0-0 ఒక్కొక్క 0 యాడ్ అవుతుంటే దాని సౌండింగ్ సూపర్ గా ఉంది కదరా బాబే. వాడు జస్ట్ ఒక సైడ్ కిక్. వాడిని కంట్రోల్ చేసే కింగ్ పిన్ వేరే వాడు ఉన్నాడు. డీటెయిల్స్ లోకి వెళితే ఆ సైడ్ కిక్ ఆ కింగ్ పిన్ కి తెలియకుండా చాలా డబ్బులు సైడ్ చేశాడని తెలిసింది. గాంధీ ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని డీకోస్టాని బ్లాక్మెయిల్ చేశాడు. What do you want from me? Money. 10,000 crores. Tell me where and how is it going? I don't know, sir. Only balance admin knows. Please don't fuck with me. Serious, I don't know. There's a strong security around Balsing. Okay. His location is very confidential. I know his strength. Tell me his weakness. Chalo Italy.